అని చెప్పేసి అనడం. ఆ తర్వాత నా ఇద్దరు పిల్లల్ని పంపించి స్కూల్కి 2013లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన. వాళ్ళని స్కూల్కి పంపించి నేను స్కూల్కి వెళ్ళిన అనమాట 10th. అట్లా 10th కంప్లీట్ చేసిన తర్వాత ఏంది అని అంటే మెల్లమెల్లగా నా లైఫ్లో ఏంది అని అంటే ఇక చదువు మీద ధ్యాస అయితే పోయింది, ఫ్యామిలీ మీదకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత మెల్లమెల్లగా ఏం చేసినానంటే ఏదైనా ఒకటి చేయాలి, మా సార్కి సపోర్ట్ చేయాలి. అల్టిమేట్గా ఏదైనా చదువుకోవాలి అని అంటే దానికి ఏంటి కారణం? డబ్బు కోసమే కదా. మనం చదువుకుంటున్నామంటే ఒక మంచి జాబ్ చేసుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి. ఏ సార్ను అదేదో డబ్బులు నేను చదువుకోకుండానే నేను సంపాదిస్తా అని చెప్పేసి స్టిచ్చింగ్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఏంది అని అంటే శారీస్ బిజినెస్, ఆ తర్వాత చిట్టీలు రన్ చేయడం, అట్లా మాదేంది అని అంటే నా జీవితం అట్లా సాగిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీకి 2015లో నాకు పరిచయం అయిందనమాట. చాలా కళలతో ఉన్న నాకు నిజంగా ఆ కళలకి ఇదేనేమో నిజమైన దారి అని చెప్పేసి అనుకున్నా. 3 years చాలా కమిటెడ్గా చిన్న పిల్లల్ని వదిలేసి చాలా కమిటెడ్గా పనిచేసిన. కానీ అక్కడ నేను అనుకున్నంత రిజల్ట్ అయితే నాకు రాలేదు. ఆ తర్వాత ఏంది అని అంటే 2019లో మళ్ళీ ఈ యొక్క ఆపర్చునిటీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ నాకు పరిచయం చేయడం జరిగింది అనమాట. ఆంజనేయులు రాసునూరి సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, తర్వాత పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం వీళ్ళు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు నేను ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకనంటే వాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు నా లైఫ్ జీరో. అక్కడ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ 2019లో అప్పటికే ఏంది అంటే మా షాప్లో కూరగాయల షాప్ అనమాట. అక్కడ కూడా 70,000 నుంచి ₹1,00,000 వరకు సార్ ఇన్కమ్ ఉంటుంది యావరేజ్. అయినా ఏంది మా కళలు ఏం నిజం కాలే. చిన్న రూమ్లో ఉండే వాళ్ళము, చిన్న కళలు కూడా మేము నిజం చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత ఏంది అని అంటే సార్కి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మార్కెట్లో వర్కర్స్ ఉంటారు, వర్కర్స్కి మేము చెప్పేది ఏంది అని అంటే ఒకటే అనుకున్నా నేను. అక్కడ మాకు లాస్ వచ్చింది, చాలా లాస్ చూసినాం. ఆ తర్వాత ఏంది అని అంటే సార్ అన్నారు ఇక నువ్వు ఇంట్లో ఉంటే కాదు, కాసేపు నువ్వు షాప్కి రావాలి అని అంటే అప్పుడు వెజిటేబుల్ షాప్కి అప్పుడే 2018 నుంచి 1 year అట్లా ఒక 2-3 hours అప్పటి వరకు మా షాప్ మార్కెట్లో ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకనంటే అమ్మాయి బయటికి రావాల్సిన అవసరం లేదు, అది మార్కెట్ బాగుండదు. అప్పటి వరకు ఒక 10-12 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను వెళ్ళను నేను. ఆ తర్వాత ఆ షాప్ లో నేనే కూర్చోవాల్సి వచ్చింది. ఒక 2-3 గంటలు కూర్చొని అక్కడ వర్కర్స్ చాలా లాస్ చూసినమాట. అందుకనే వాళ్ళని పక్కకు తప్పించి నేను వెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడే వెస్టీజ్ అవకాశం తీసుకున్నాం, కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. వెస్టీజ్ లో వచ్చిన తర్వాత కూడా ఏంది అని అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నాం. వెస్టీజ్లో 2019లో సార్కి చెప్పినప్పుడు ఏంది అని అంటే ఉన్న బిజినెస్లు సరిపోతలేవు, శారీస్ బిజినెస్, చిట్టీలు, ఇంకా స్టిచ్చింగ్ ఇవి సరిపోతలేవు అని చెప్పేసి నువ్వు కొత్త బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? అట్లాంటివన్నీ అవసరం లేదు, ఇప్పటి వరకు ఇంతకు ముందుకు చేసిన నెట్వర్క్ చాలు, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సార్ వద్దంటే వద్దు అని చెప్పారు. కానీ ఏంది అని అంటే నేను ప్లాన్ విన్నది నేను, మీటింగ్ అటెండ్ అయింది నేను, చూసింది నేను, కలలు కన్నది నేను. కాబట్టి సార్ మాట నేను, నాకు కంప్లీట్ ప్రోడక్ట్స్ ఒకటే కావాలి, వాడుకుంటా, బాగుంటే నచ్చితే వేరే వాళ్ళకి చెప్దాం, లేదంటే వదిలేద్దాం, ఒకసారి వాడి చూద్దాం అని చెప్పిన ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. నేను ఊరుకున్నా కానీ ప్రోడక్ట్స్ నాతో మాట్లాడిస్తున్నాయి. ఇంకా ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వాడినా ప్రోడక్ట్స్ నాతో మాట్లాడించడం జరిగింది. అక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మంత్ ₹137తో స్టార్ట్ అయిన నా జర్నీ. ₹137 ఎప్పుడైతే నేను తీసుకున్నానో నాకు అనిపించింది కొంచెం మెల్లగా వర్క్ చేసుకుంటే బాగుంటుందేమో, సరే ట్రై చేద్దాము అని చెప్పేసి చేయడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా వర్క్ చేస్తున్నాం, ఇన్కమ్ వస్తుంది. కానీ పార్ట్ టైంగానే చేసిన, పార్ట్ టైంగానే మొత్తం కంప్లీట్గా 2 సంవత్సరాలు పార్ట్ టైంగానే చేసిన. ఆ తర్వాత ఏంటి అని అంటే 2022లో ఇన్కమ్ వచ్చేసరికి 2022లో ఇక్కడ మనం చూస్తే ఏంటి అని అంటే 2 years నా జీవితం లాస్ట్ ఇయర్ FRUలో ఎక్కడో లాస్ట్ లో కూర్చున్నా యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్ గా వెనకాల కూర్చున్నా. కానీ ఈ సంవత్సరం చూడండి 1 year లో నేను తీసుకున్న నిర్ణయం క్రౌన్ UCD DCD DUCD గా మీ ముందు నించొని ఉన్నా. మీటింగ్లకు వెళ్ళాలి అని అంటే చెప్తుంటారు, చిన్న సాకులు చెప్తుంటారు, చిన్న సాకులు. ఒకటే నేను చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ అవకాశం అందరికి ఈక్వల్. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటే నేను చెప్పేది ఏంటి అంటే లేడీస్ కి స్పెషల్ గా నన్ను చూసి ఎవరైతే నవ్విరో, ఎవరైతే
చాలా అంటే చాలా స్ట్రగుల్స్. మీతో చెప్తే ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది సక్సెస్ అయినాక ఎన్నైనా చెప్తారు అని చెప్పి, కానీ వాళ్ళు నవ్విరు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద సన్మానం నాకు జరిగింది. వాళ్ళ నవ్వులు ఈ రోజు నాకు పూలదార అయిపోయింది. చాలా మంది హేళన చేసిరు నన్ను, మీ వైఫ్ ఏమైంది, సబ్బుల పేస్ట్ల బిజినెస్ మీకు వెళ్ళట్లేదా ఇంట్లోకి, ఎందుకు ఆ బిజినెస్ చేపిస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకున్న వాళ్ళు మామూలుగా లేరు. చాలా మంది నవ్విరు నన్ను చూసి. ఆ తర్వాత ఏంటి అని అంటే మీటింగ్స్ రమ్మంటే ఒక రీజన్ చెప్తుంటారు. మా పిల్లల్ని ఇద్దరిని చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది, ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. నా పిల్లల్ని వదిలి అప్పటి వరకు నేను ఉండలేదు. ఆ తర్వాత నేను ఆ ఇద్దరిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ నాకు చెన్నై మీటింగ్ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేసి ఇంటి దగ్గర బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన, నా పిల్లల్ని వదిలేసిన అని చెప్పి బస్సు మొత్తం ఏడ్చుకుంటూనే వచ్చిన. చెన్నై నుంచి వచ్చేసరికి నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా పెద్ద బాబు చెయ్యి మొత్తం కాలికొని ఉందనమాట. ఆ బొబ్బలన్నీ చూస్తే మామూలుగా ఏడవలే. మా సార్ చాలా కోపమయ్యారు, అవసరమా ఈ బిజినెస్, ఇట్లాంటి అవసరమా నీకు, ఎందుకు ఇవన్నీ? కానీ ఆ రోజు నేను వాళ్ళకి ఏమి ఇస్తున్నానో, వాళ్ళని వదిలేస్తున్నానో, ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలీదు. కానీ ఈ రోజు వాళ్ళకి నచ్చిన లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నా. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ ని నమ్మండి, సాకులు చెప్పకండి, ప్రాబ్లమ్స్ చెప్పకండి. అప్లైన్ చెప్తున్నారు అని అంటే ఫాలో అవ్వండి. నాకు ఎన్నో రకాల స్ట్రగుల్స్. మా అమ్మ కూడా వద్దు బిజినెస్, మా అమ్మను కూడా చాలా మంది అన్నారు అనమాట. ఏమని అని అంటే వద్దు ఆ సబ్బుల పేస్ట్ల బిజినెస్, మీ అమ్మాయి ఎందుకు హైదరాబాద్ లో ఉంటుంది అన్నా బానే ఉంది, కానీ ఎందుకు సబ్బుల బిజినెస్ సబ్బులు అమ్ముతుందంట కదా ఇల్లుకు తిరిగి, చాలా మంది హేళన చేసిరు. కానీ సబ్బులు అమ్మే అమ్మాయి ఈ రోజు లగ్జరీగా ఉంది. ఇప్పుడు అంటున్న అదే పర్సన్స్ ఏంది అని అంటే మీ అమ్మాయికి నెలకు 5 లక్షలు వస్తున్నాయంట కదా, మీ అమ్మాయి కార్లో తిరుగుతుంది కదా, ఏ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ అమ్మాయి కనిపిస్తుంది కదా. పత్తి చేనులో మా అమ్మ ఉంటే అక్కడ కూడా ఏంది అని అంటే మీ అమ్మాయి నేనని తెలీదు, కానీ అక్కడ కూడా మా అమ్మ నాకు ఎంత గర్వంగా అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. మా అత్తమ్మ మామయ్య కూడా చాలా నాకు స్టార్టింగ్ లో వద్దు అట్లాంటి బిజినెస్లు అన్నారు, కానీ వాళ్ళ మాట నేను వినకుండా ఇక్కడ డ్రీమ్ చేసుకున్నా, ఇక్కడ డిసైడ్ అయినా, ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళినా ఈ రోజు వచ్చేసరికి 5,05,000 ఇన్కమ్ తో యాజ్ ఎ డియూసీడీ గా మేము ముందు ఇక్కడ ఒక్కటే అండి నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ డియూసీడీ నాది కాదు మీది, ఈ రికగ్నిషన్ నాది కాదు మీది. ఇక్కడ నాకు చల్లిన ప్రతి ఒక్క పువ్వుకి, ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పాలి. నేను రెడీగా ఉన్నా మీకు హెల్ప్ చేయడానికి. మీరు రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టిన ఈ స్టేజ్ మీద వాళ్ళకు కూడా సారీ చెప్తున్నా. ఎవరినైనా నేను బాధ పెట్టుంటే అందరూ